3 దశాబ్దాలుగా బీహార్ రాజకీయాలను శాసిస్తున్న సీఎం నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే వాళ్ళ రాజ్యసభకు నామినేషన్ వేస్తున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారని సమాచారం. పాట్నాలో జరగనున్న ఈ నామినేషన్ల ప్రక్రియలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీష్ కుమార్తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీబ్ కూడా పాల్గొనున్నారు. గత నవంబర్లో 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కేవలం 4 నెలల్లోనే ఈ నిర్ణయం తీసుకోవడం ఎన్డీఏ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇక నితీష్ కుమార్ రాజ్యసభకు వెళితే బీహార్కు కొత్త సీఎం ఎవరనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. కాగా ఆ పదవి బీజేపీకి దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా నితీష్ తనయుడు నిశాంత్ కుమార్ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కవచ్చన్న ప్రచారం సాగుతోంది. ఈ రాజకీయ మార్పుల వెనుక మరో ఆసక్తికర పరిణామం ఉంది. నితీష్ కుమార్ కుమారుడు 40 ఏళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నిశాంత్ కుమార్ రాజకీయ అరంగేట్రానికి మార్గం సుగమమైంది. ఇక నితీష్ కుమార్ తన సీఎం పదవికి రాజీనామా చేసి ఆ బాధ్యతలను తన వారసుడికి లేదా బీజేపీ జేడీయూ కూటమిలో మరొకరికి అప్పగించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ శివ. మొత్తంగా బీహార్ రాజకీయాల్లో ఒక అనూహ్య పరిణామం ఒక సంచలన పరిణామంగా మనం భావించాల్సి వస్తుంది. మొత్తం దేశ రాజకీయాల్లో నితీష్ కుమార్ది ఒక ముద్ర వేసుకున్నాడు. పొలిటికల్ గా చాలా చాకచక్యంగా వ్యూహాత్మకంగా అనేకమైనటువంటి రాజకీయ వ్యూహాలలో దిట్టైనటువంటి నితీష్ కుమార్ ఇక బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం లేనట్టుగా తెలుస్తోంది. సో బీహార్ ముఖ్యమంత్రికి రాజీనామా చేసేందుకు మొత్తం తతంగం పూర్తయినట్టుగా తెలుస్తోంది. సో అతను రాజ్యసభకు వెళ్లాలనుకుంటున్నారు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ పరిణామం అని చెప్పవచ్చు, ఎవరో ఊహించని పరిణామం అని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొద్ది నెలల క్రితమే అంటే గత ఏడాది చివరిలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 243 స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరిగితే అవుట్ అండ్ అవుట్ గా 202 స్థానాల్లో కూటమి ఘన విజయం సాధించింది ఎన్డీఏ కూటమి. సో దాంట్లో అత్యధిక స్థానాలు బీజేపీ 89 స్థానాలు సంపాదిస్తే జేడీఏ నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూ 85 స్థానాలకు వచ్చింది. సో మొత్తంగా ఘన విజయం ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు సాధించి ఎన్డీఏ కూటమి వన్ సైడ్ విక్టరీ సాధించింది. సో వచ్చిన తర్వాత కూడా అప్పుడే అనుకున్నారు. ఎందుకంటే మొత్తం బీహార్కి సంబంధించి అసెంబ్లీలో 243 స్థానాలకు 202 సీట్లు, అందులో పెద్ద సింహభాగము బీజేపీకి వచ్చాయి. అప్పుడే 89 సీట్లు వచ్చిన సందర్భంలోని బీజేపీ ముఖ్యమంత్రి చేపట్టే అవకాశం ఉందేమో అని చెప్పేసి చర్చ జరిగింది. సో పెద్ద ఎత్తున చివరాఖరికి మాత్రం అనుకున్నట్టుగానే మరొకసారి బీహార్ సీఎంగా నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. సో ఒక రకంగా చెప్పాలంటే 2005 నుంచి 2005 వరకు అంటే ఇప్పటి వరకు కూడా నాన్ స్టాప్ గా దాదాపుగా 20 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నట్టుగా రికార్డు బద్దలు కొట్టాడు. ఎందుకంటే 10 సార్లు ముఖ్యమంత్రిగా ఎక్కువ సార్లు బీహార్ను ఎక్కువ సార్లుగా ముఖ్యమంత్రిగా పాలించిన వ్యక్తిగా రికార్డు కూడా సృష్టించాడు. 2000 సంవత్సరంలో మాత్రమే 2002 కేవలం 7 రోజులు మాత్రమే ఉన్నాడు. ఆ తదుపరి 2005 నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్ గా అంటే మధ్యలో కొంత కూటమిలో అంటే ఇతరత్ర జేడీకి సంబంధించి జేడీయూ ఇతర కూటమిలో పొత్తు కుదిరినప్పటికీ ఆ కూటమిలో విభేదాల కారణంగా ప్రభుత్వానికి రిజైన్ మొత్తం ప్రభుత్వం పడిపోయి మళ్ళీ తనే ముఖ్యమంత్రిగా వేరే ఇతర కూటమితో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు బీహార్కు నాన్ స్టాప్ గా 2 దశాబ్దాల కాలం పాటు బీహార్ ముఖ్యమంత్రిగా ఉంటూ అత్యధిక సార్లు బీహార్కు ముఖ్యమంత్రిగా ఉండి రికార్డు సృష్టించాడు. సో అలాంటి నితీష్ కుమార్ ఎందుకంటే అతని హయాంలో బీహార్ నిజంగా చాలా అభివృద్ధి చెందిందని చెప్పేసి ఒక వాదన ఉంది. బీహార్లో ఒక రకంగా మొత్తం రాజకీయాల్లో అదేవిధంగా అభివృద్ధిలో తనదైన ముద్ర వేశాడు. సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పేసి నితీష్ కుమార్ కు ఒక ముద్ర ఉంది, ఒక అభిప్రాయం ఉంది అతని పైన. సో ఇలాంటి సందర్భంలో కొద్ది రోజుల క్రితమే గత ఏడాది చివరిలో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అనూహ్యంగా వెంటనే నెలలు గడవక ముందే ఎందుకు బీహార్ సీఎంగా ఉన్నటువంటి నితీష్ కుమార్ ను రాజ్యసభకు ఎందుకు పంపించాల్సి వస్తుంది అనేది మాత్రం ఇప్పుడు చాలా అనేక ప్రశ్నలకు అనుమానాలకు సందేహాలకు నిలబెత్తిన తరుణంలో ఒక అప్డేట్ ఏంటంటే అతను ప్రస్తుతం కొంత వయసు రీత్యా అతనికి అనారోగ్య సమస్యలు ఉండడం, కొంత ప్రశాంతత కోరుకోవడం, రెస్ట్ కోరుకోవాలని ఒక ఆలోచన ఉన్నాడు. సో ఇప్పటి వరకు కూడా
బీహార్కు సుదీర్ఘంగా సేవలు అందించాను కాబట్టి ఇక నెక్స్ట్ మరికొద్దరు మరి ఒక అంటే నెక్స్ట్ యువనేతలకు అవకాశం ఇస్తే బీహార్ ఇంకా అభివృద్ధిలో మరింత దూసుకెళ్లే అవకాశం ఉందని చెప్పేసి నితీష్ కుమార్ అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇదే విషయంలో ఎన్డీఏకి సంబంధించిన సమావేశంలో బీజేపీకి సంబంధించిన పెద్దలైనటువంటి అదే ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, అట్లా విధంగా హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. సో దీనిపైన గత కొద్ది రోజులుగా నెల రోజులుగా ఇంటర్నల్ గా అనేకమైనటువంటి సమావేశాలు ఎన్డీఏ కూటమికి సంబంధించి అత్యంత కీలకమైన వ్యక్తుల మధ్య సమావేశాలు జరిగి చివరాఖరుకు ఇప్పుడు రాజ్యసభ ఉంది కాబట్టి రాజ్యసభకు నితీష్ కుమార్ పంపిస్తే ఆటోమేటిక్ గా బీహార్ లో కొత్త అధికార మార్పిడి జరుగుతుంది. అదే సందర్భంలో బీహార్ లో మరింత అగ్రెసివ్ గా మరింత ఒక యువ నాయకత్వాన్ని రంగంలోకి తీస్తే బీహార్ అభివృద్ధిని మరింత కూడా చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఈ మొత్తం ఎన్డీఏ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం నితీష్ కుమార్ ఎందుకంటే ఈ రోజుతో నామినేషన్లకు తుది గడువు, ఎందుకంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించి రాజ్యసభ సభ్యులకు ఎన్నికలకు సంబంధించి నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఈ రోజు మరి కాసేపట్లోనే నితీష్ కుమార్ మొత్తంగా ఈ రాజ్యసభ సంబంధించి నామినేషన్ వేసే అవకాశం ఉంది. దీనికి కీలకమైనటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు అదేవిధంగా బీజేపీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడుగా నోటి నితిన్ నబీ కూడా వస్తాడని చెప్తున్నారు. సో మొత్తానికైతే ఒక రకంగా ఒక అనూహ్య పరిణామం ఎన్డీఏకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా బీహార్ రాజకీయాల్లో. సో ఇప్పుడు ఒకవేళ కనుక నిజంగానే చర్చ జరుగుతున్నట్టుగా బీహార్ కి సంబంధించి ఒకవేళ సీఎంగా నితీష్ కుమార్ రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్తే నితీష్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని చెప్పేసి ఒక సందేహం వస్తుంది. సో ఖచ్చితంగా ఎన్డీఏలో అత్యంత కీలకమైన వ్యక్తి, రీసెంట్ గా ఒక ఎన్డీఏ అధికారంలోకి రావడానికి కూడా ముఖ్యంగా ఒకటి తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా బీహార్ రెండు కూడా అత్యంత కీలకంగా ఎన్డీఏ అధికారంలో రావడానికి చాలా కీలక పాత్ర పోషించాయి. ఎందుకంటే లోక్సభకు సంబంధించినటువంటి ఈ సభ్యుల బలం ఎన్డీఏ కలిసి వచ్చింది. సో ఇలాంటి నేపథ్యంలో నితీష్ కుమార్ కు కేంద్రంలో ఒక మంచి కేంద్ర మంత్రిగా మంచి పోర్ట్ఫోలియో ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చర్చ జరుగుతోంది. సో అట్లా ఇచ్చి ఒకవైపు ఆయనను గౌరవిస్తూనే మరోవైపు బీహార్ లో కూడా పూర్తి స్థాయిలో రాజకీయంగా ఒక యువ నాయకత్వాన్ని తెరపైకి తీసుకురావాలనే ఆలోచన ఉంది. సో అదే జరిగితే ఇప్పుడు మరి నెక్స్ట్ నితీష్ కుమార్ కనుక అనుకున్నట్టుగానే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్తే మరి ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారు అనేది ఇప్పుడు అయితే ఎన్నికలకు ముందు నుంచే కూడా ఈసారి అధికారంలోకి వస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉండేలా కొంత బీజేపీ ప్లాన్ చేసిందనేటటువంటి వార్తలు వచ్చాయి. కానీ ఆఖరి నిమిషంలో మాత్రం నితీష్ కుమార్ ని అంగీకరించినటువంటి పరిస్థితి, ఆయన నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లారు. తర్వాత ముఖ్యమంత్రిగా కూడా ఆయన చేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఏంటి, కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం ప్రస్తుతం నితీష్ తగ్గారని అనుకోవాలా? అందుకే ఆయన జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇక్కడ కుమారుని ఉప ముఖ్యమంత్రిని చేస్తే అని అనుకోవచ్చా? అంటే అందరికీ తెలియని అంశం ఒకటి ఏంటంటే ప్రస్తుతం నితీష్ కుమార్ కి సంబంధించి తనేడు నిశాంత్ కుమార్ యాక్టివ్ పాలిటిక్స్ లో లేడు. అతను అంటే మొత్తంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు, ప్రైవేట్ వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నట్టు ఉన్న పరిస్థితి. సో ఇప్పుడున్న తరుణంలో నిజంగానే నితీష్ కుమార్ రాజీనామా చేస్తే అతను రాజకీయ వారసుడుగా నిశాంత్ కుమార్ వస్తాడా రాడా అనేది మాత్రం ఇప్పటికి కూడా దానికి స్పష్టత లేదు జేడీయూ నుంచే. ఎందుకంటే దాదాపుగా మొదటి నుంచి కూడా రాజకీయాలకు మొత్తంగా దూరంగా ఉంటూ వస్తున్నాడు. నితీష్ కుమార్ కూడా అనేక సందర్భాల్లో తన కుటుంబం సభ్యులు కావచ్చు ఎవరైనా నేను ఈ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకము, వాళ్ళకి సంబంధించి నా కుమారుని ఎప్పుడు కూడా నేను రాజకీయాలకు రావాల్సిందిగా ఎప్పుడు బలవంత పెట్టలేదు, ఆయన వ్యక్తిగతంగా అతని ఇష్టానికి వదిలేశానని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఇలాంటి తరుణంలో నిజంగానే జేడీయూకు వారసుడుగా నితీష్ కుమార్ వారసుడుగా తనయుడు అయినటువంటి నిశాంత్ కుమార్ వస్తాడా రాడా అనేది కూడా ఇప్పటికీ ఇంకా స్పష్టం లేదు. కాకపోతే కొంత ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే మనం ప్రాంతీయ రాజకీయ పార్టీలకు సంబంధించి ఎవరైతే అధినేతలు ఉంటారో వాళ్ళ తనయులు వాళ్ళ కుటుంబ సభ్యులే నెక్స్ట్ పార్టీని లీడ్ చేసిన చరిత్ర ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా బీఆర్ సంబంధించి జేడీయూ సంబంధించి నెక్స్ట్ నిశాంత్ కుమారే పార్టీని నడిపిస్తాడు. లేకుంటే నెక్స్ట్ ఒకవేళ కనుక బీహార్ లో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ దిగిపోతే దానికి సంబంధించి నిశాంతే అత్యంత కీలకమైనటువంటి జేడీయూ లీడ్ చేస్తూ మొత్తం ఎన్డీఏ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవిని చేపట్టే అవకాశం ఉందని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతోంది. ఇది కేవలం ప్రచారం మాత్రమే ఇప్పటి వరకు. దీనికి సంబంధించి అయితే జేడీయూ వర్గాలు కావచ్చు ఎన్డీఏ వర్గాల నుంచి మాత్రం ఒక స్పష్టమైన ఒక ప్రకటన అయితే వెలువడలేదు. కానీ చాలా ఇంకా దీనికి సంబంధించి కేవలం మనం నిశాంత్ కుమార్ ను పరిగణలోకి తీసుకోకుండా ఇంకా చాలా పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీహార్ లో కనుక నితీష్ కుమార్ సీఎం గా రాజీనామా చేస్తే నెక్స్ట్ ఎవరు అనే దానిపైన ఒక 3-4 పేర్లు చాలా ప్రముఖంగా వినబడుతున్నాయి. అందులో ఎన్డీఏ కూటమికి సంబంధించి బీజేపీ కావచ్చు, అదేవిధంగా జేడీయూ కావచ్చు. నిజంగానే కనుక ప్రస్తుతం ఒకవేళ సాఫీగా ఎన్డీఏ కూటమిలో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు వచ్చాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ బీజేపీ కనుక సీఎం గా బాధ్యతలు తీసుకోవాలనుకుంటే, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి సీఎం గా బాధ్యతలు తీసుకోవాలనుకుంటే జేడీయూ కనుక మద్దతు తెలిపి ఎలాంటి అభ్యంతరాలు తెలపకపోతే ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినబడుతూ ఉన్నాయి. ఒకటేమో
అక్కడ ఉన్నట్టు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సామ్రాట్ చౌదరి, మరొకటేమో విజయ్ కుమార్ సింహ. ఈ ఇద్దరి పేర్లు ప్రస్తుతం తెరపైన కనబడుతూనే, ఒకవేళ బీజేపీ తరఫున ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఈ రెండు పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు చాలా ప్రస్తుతానికి డిప్యూటీ సీఎం గా ఉన్నారు. వీళ్ళు కేంద్రంలో అమిత్ షా కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం తాజాగా ఎవరైతే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారో అతనికి నితిన్ నబీకి చాలా అత్యంత దగ్గర వ్యక్తులు. సో ఒక రకంగా వీళ్ళ పైన అటు అధిష్టానంకు మంచి దృష్టి ఉంది, వీళ్ళ పైన మంచి అభిప్రాయం ఉంది. సో ఇద్దరిలో ఒకరు ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉంది. ఇన్ కేస్ బీజేపీ కనుక ఇబ్బంది లేకుండా బీజేపీ డిమాండ్ పెట్టి బీజేపీ కనుక మేము ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలనుకుంటున్నాం, మీరు సహకరించాల్సిందే అని చెప్తే బీజేపీ కనుక ముఖ్యమంత్రి అభ్యర్థి ముఖ్యమంత్రిగా కావాలనుకుంటే ఈ ఇద్దరిలో ఒకరు ఉంటారు. సో అదే సందర్భంలో ఇప్పుడు తాజాగా కనుక ఒకవేళ బీజేపీ కాకుండా జేడీయూ నుంచే మేము ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాం కాబట్టి తామే కంటిన్యూ చేస్తాం అనుకుంటే మాత్రం అప్పుడు కొంత మొత్తంగా ఎన్డీఏ కూటమిలో ఎలాంటి పరిణామాలు వస్తే బీజేపీ ఒప్పుకుంటుందా? సో నిజంగానే లేకుంటే మరొకసారి పవర్ షేరింగ్ లాగా ఉంటుందా? మొదటి 2.5 సంవత్సరాలు ఆల్రెడీ ఇప్పుడు జేడీయూ తరఫున కొద్ది నెలల పాటు నితీష్ కుమార్ ఉన్నాడు కాబట్టి మిగతా 2.5 సంవత్సరాల పాటు అంటే ఇంకా 2 సంవత్సరాల పాటు నెక్స్ట్ జేడీ అభ్యర్థి ఉండి తర్వాత బీజేపీ ఉండే అవకాశం ఉంటుందా అనేది కూడా ఒక చర్చకు పెట్టే అవకాశం ఉంటుంది. నిజంగానే కనుక జేడీయూ తరఫున ముఖ్యమంత్రిగా తీసుకోవాలనుకుంటే తెరపైకి అభ్యర్థులు 2 పేర్లు వినబడుతున్నాయి. అక్కడ కూడా ఒకటేమో ప్రధానంగా లలన్ సింగ్, మరొకటేమో సంజయ్ కుమార్ ఝా. వీళ్ళిద్దరూ కూడా నితీష్ కుమార్ కు అత్యంత సన్నిహితులు, జేడీయూ నుంచి చాలా మొదటి నుంచి ఉండి కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే జేడీయూ పార్టీకి సంబంధించి ముందుట నితీష్ కుమార్ ఉన్న తెర వెనుక ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మొత్తం 4 పేర్లు, ఒక వైపేమో బీజేపీ తరపునేమో సామ్రాట్ చౌదరి, అదే సందర్భంలో ఇక్కడ విజయ్ కుమార్ సిన్హా, మరోవైపు ఇక్కడికి వచ్చేసి జేడీయూ తరపునేమో లలన్ సింగ్ ఒకటైతే సంజయ్ కుమార్ ఝా. ఈ 4 పేర్లు మాత్రం ప్రధానంగా వినపడుతూ ఉన్నాయి. సో ఒక రకంగా నితీష్ కుమార్ కు సంబంధించి రాజీనామా చేసిన తర్వాత రాబోయే 2-3 రోజులు ఖచ్చితంగా ఈ రోజు రాజ్యసభకు నామినేషన్ వేయాల్సి ఉంది. వన్స్ రాజ్యసభకు సంబంధించి ఎంపీకైన అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత సీఎం కు రాజీనామా చేయాల్సి ఉంటుంది. అప్పుడు మరొకసారి ఎన్డీఏకి సంబంధించి ఇక్కడ బీహార్ లో మొత్తంగా ఎన్డీఏకి సంబంధించి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో మరొకసారి ఎవరు మొత్తం ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎల్పీలో ఎన్నుకోవాల్సి వస్తుంది. సో ఆ లీడర్ ఎవరైతారు? తొలినాళ్లలో నరేంద్ర మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పుడే ఆ నిర్ణయంతో విభేదించారు నితీష్ కుమార్. ఆయనే ప్రధానమంత్రి అవ్వాలనేటటువంటి కోరికను ఇండైరెక్ట్ గా అయినా వెళ్ళబుచ్చినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. తర్వాత ప్రధానమంత్రి పదవి కుదరకపోతే రాష్ట్రపతిగా అయినా వెళ్ళేందుకైనా సుముఖంగా ఉన్నారనేటటువంటి వార్తలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు కేంద్ర మంత్రి పదవికి అయితే కన్ఫర్మ్ అవుతున్నట్టయితే వార్తలు వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏ రకంగా చూసుకోవచ్చు నితీష్ ఈ వ్యవహార శైలిని కావచ్చు? ఒకవేళ నితీష్ కి కేంద్ర కేబినెట్ లో కనుక తీసుకుంటే ఆయనకి ఏ రకమైనటువంటి సముచిత స్నానం కూడా దక్కే అవకాశం ఉందనుకోవచ్చు. శివ, మీరు అన్నట్టుగా దేశంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రులు ఉన్న వారిలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా ఇప్పుడు నితీష్ కుమార్, అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇట్లా చాలా మంది సీనియర్ రాజకీయ వ్యూహాలను పన్నుతూ అత్యంత దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించినారు. సో ఈ సందర్భంగా అనుగుణంగా వాళ్ళ రాజకీయ పార్టీలకు సంబంధించి రాజకీయాల్లో భాగంగా వాళ్ళు ఉన్నట్టు సిచ్యువేషన్ బట్టి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అప్పటికప్పుడు పార్టీ భవిష్యత్తు కావచ్చు, లేకుంటే ఆ రాష్ట్రంలో అధికారం కోసం కావచ్చు అనేక నిర్ణయాలు తీసుకున్నారు. సో ఇప్పుడు మనం సుదీర్ఘ రాజకీయ జీవితంలో వాళ్ళు తీసుకున్న అనేక నిర్ణయాలు సంచలనంగా మారాయి. సో అప్పుడు అవకాశాలను బట్టి అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో పరిస్థితుల రాజకీయ వాతావరణం దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి పార్టీల్లో నిర్ణయం దృష్ట్యా అనేక సందర్భాల్లో ఇప్పుడు అదే సందర్భంలో ఒకప్పుడు అంటే ఈ కేవలం నితీష్ కుమారే కాదు, అనేక రాజకీయ పార్టీలు కావచ్చు, అనేక రాజకీయ పార్టీకి సంబంధించి అధినేతలు కావచ్చు, ఏదైనా రాజకీయ పార్టీలకు సంబంధించి ఒక పర్మనెంట్ గా ఒకే నిర్ణయంపై ఉంటారనేది మాత్రం మనము అనుకోకూడదు. ఎందుకంటే రాజకీయాల కోసం అనుగుణంగా వాళ్ళకు నిర్ణయాలు మార్చుకుంటూ వస్తారు. ఒకప్పుడు అంటే సందర్భంలో ఏదైతే రాజకీయ నాయకుని నరేంద్ర మోడీని తిట్టిన వారే ఇప్పుడు నరేంద్ర మోడీతో సన్నిహితంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. సో అది కావాల రాజకీయంగా అట్లాంటి పరిస్థితులు ఏర్పడమే. సో అదే సందర్భంలో నరేంద్ర మోడీ ఒకనాడు నరేంద్ర మోడీని నెత్తికెక్కించుకున్న వారు ఇప్పుడు విమర్శించే పరిస్థితి ఉంటుంది. సో రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీకైనా ఆ రాజకీయ పార్టీకి వ్యూహాల్లో భాగంగా ఆ రాజకీయ పార్టీకి సంబంధించి అవకాశాల నేపథ్యంలో రాజకీయ నిర్ణయాల్లో భాగంగా ఇవన్నీ జరుగుతుంటూ వస్తాయి. సో సాధారణంగా మొదటి రోజుల్లో నితీష్ కుమార్ కూడా, ఎందుకంటే నేను నరేంద్ర మోడీతో అంతా ఈక్వల్ రాజకీయ అనుభవం ఉంది, సుదీర్ఘకాలం పాటు రాజకీయంగా బీఆర్సీఎంగా ఉన్నాను కాబట్టి తను కూడా ఒక రకంగా దేశ ప్రధాని అయితే తప్పేముంది అనేది కూడా అనేక సందర్భాలు చెప్పిన పరిస్థితి. కానీ పరిస్థితులు మారాయి. ఎందుకంటే నరేంద్ర మోడీ మొత్తం కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అంతర్జాతీయంగా కూడా ఒక తనదైన ముద్ర వేసుకున్నాడు. సుదీర్ఘకాలం పాటు దేశానికి ప్రధానిగా ఉండి రికార్డు సృష్టిస్తున్నాడు. ఒక బలమైన నాయకత్వంగా మారాడు. సో ఇట్లాంటి సందర్భంలో నరేంద్ర మోడీకి సంబంధించి ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో విభేదించే పరిస్థితి లేదు. సో ఒక రకంగా రాష్ట్రాల అభివృద్ధి కోసం
ఎన్డీఏలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సహకారం కావాల్సింది కాబట్టి సో ఒక రకంగా అంతా కూడా మింగిలి కావాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఒకప్పుడు నరేంద్ర మోడీని విభేదించిన నితీష్ కుమార్ ఇప్పుడు ఆ నితీష్ కుమార్ ఇప్పుడు ఎన్డీఏతో జతకట్టి రాష్ట్రంలో బీహార్లో అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. సో అదే సందర్భంలో అటు జాతీయంలో ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామ్య కేంద్ర మంత్రులు కూడా తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు కూడా అలాంటి సందర్భంలో ఒకవైపు ఎందుకంటే వయసు రీత్యా కావచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత అనారోగ్య కారణాలు సో గతంలో ఉన్నంత ఎందుకంటే వయసు సహజంగానే వయసు మీద పడగానే ఒకప్పుడు ఉన్నట్టు చురుకుదనం కానీ కొన్ని నిర్ణయాలు కానీ అంత స్పాంటేనియస్ గా తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. సో అదే సందర్భంలో ఇప్పుడు నితీష్ కుమార్ కూడా కొంత కాలంగా కూడా నెమ్మదిగా అంటే వ్యూహాలకు సంబంధించి అభివృద్ధి విషయంలో కొంత వెనుకబడిపోయాడు. సో కొంత కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో అదే సందర్భంలో పర్యటన చేయాల్సి వస్తుంది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రాష్ట్రంలో మొత్తం నలుమూల పర్యటించాల్సి వస్తుంది ముఖ్యమంత్రి కాబట్టి కొంత వయసు సహకరించకపోవడంతో నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యం, అదేవిధంగా పర్యటన కొంత ఆలస్యం అవుతున్న నేపథ్యంలోనే తనంతలా తానుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనం భావించాల్సి వస్తుంది. అదే సందర్భంలో ఎన్డీఏకి సంబంధించి భవిష్యత్తులో రానున్న రోజుల్లో జేడీఏ పార్టీ కావచ్చు ఎన్డీఏ కూటమి మరింత స్ట్రెంథెన్ చేయాలంటే ఖచ్చితంగా ఈ జోడీ కలిసి ఉండాల్సిందే. అందుకోసమే చిన్న చిన్న భేదాభిప్రాయాలు కావచ్చు చిన్న చిన్న ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటి కలిసి చర్చించుకొని అల్టిమేట్ గా ఒక నిర్ణయం తీసుకొని బీహార్ అభివృద్ధికి మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో నితీష్ కుమార్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ యొక్క అధికార మార్పిడి జరగబోతోంది. సో ఖచ్చితంగా ఎవరైనా అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రిగా బీజేపీకి సంబంధించిన నాయకుడే ముఖ్యమంత్రిగా అవుతాడనేది దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. సో ఒప్పందంలో భాగంగానే ఇప్పుడు బీహార్ కు సంబంధించి కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీకి సంబంధించిన వ్యక్తే సీఎం అవుతారని తెలుస్తోంది. అందులో ఇప్పుడు మనం చూడాల్సింది సామ్రాట్ చౌదరి, ప్రధానంగా వినబడుతున్న పేర్లు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలు ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరికి కూడా అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కావచ్చు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నుంచి పూర్తి ఆశీస్సులు ఉన్న నేపథ్యంలో వీళ్ళిద్దరిలో ఒకరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఎపిసోడ్ కూడా రాబోయే 2 రోజుల్లో దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయిలో ఒక స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. కానీ ఒక అనూహ్య నిర్ణయం, ఎందుకంటే ఎవరు ఊహించని పరిణామంగా మనం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అయితే దీని కూడా కారణం చెప్తున్నది ఏంటంటే జేడీ నుంచి సో దాదాపుగా 10 సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం పాటు 2 దశాబ్దాల పాటు బీహార్ సీఎం గా ఉండి రికార్డు సృష్టించాడు. సో ఇక తాను చేయాల్సింది ఏం లేదు, బీహార్ లో అనేకమైనటువంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాను, అభివృద్ధి చేశాను, బీహార్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నాను. సో ఇక నేను చేయాల్సింది ఏం లేదు, ఇప్పటికైనా నేను యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తే బాగుంటుంది అని చెప్పేసి నితీష్ కుమార్ ఒక ఆలోచనగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ నిర్ణయంగా మనం భావించాల్సి ఉంటుంది. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.